చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 1973 నుంచి 74 పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు వారి గురువులను ఘనంగా దుశ్శాల్వా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి బహుమతులతోని ఘనంగా సత్కరించారు. గురు పూజను నిర్వహించారు. వారి పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో చదువుకున్నామని, అప్పటి గురువులు నేటి తమ ఉన్నతకి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. వారందరికీ పేరు పెన్న కృతజ్ఞతలు తెలిపారు. పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఘన చరిత్ర ఉందని చెప్పారు. ఈ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలోని పూర్వ విద్యార్థులతో పాటుగా గురువులు తదితరులు పాల్గొన్నారు. 74 బ్యాచ్ 50 ఏళ్ళు కంప్లీట్ చేసే సందర్భంగా ఈరోజు ఆర్గనైజ్ గట్టిగా రెడ్డప్ప గారు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం వాళ్ళని ప్రత్యేక అభినందిస్తున్నారు. అలాగే ఇక్కడ మా గురువులు మమ్మల్ని తీర్చిదిద్దిన గురువులకే నమస్కారం చెప్పుకుంటాం. ఈ స్కూల్ మాకు తల్లిలా. ఆ రోజుకి మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే మాకు అందరికీ ఈ స్కూలు ఇక్కడ టీచర్లకి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ స్కూల్ అనేది మర్చిపోవాలని చాలా ఉంది. మా సిజి సుబ్రహ్మణ్యం గారు, మా మాస్టర్ ప్రిన్సిపాల్ గారు, అలాగే మా టీచర్ మా సంపత్ సార్, పీటీ మాస్టర్ చిట్టిబాబు గారు, అలాగే మా చాలామంది టీచర్లు అందరూ కూడా, అలాగే మా మిత్రులు ఇక్కడ అశోక్ రాజు, అలాగే కృప, అలాగే విశ్వనాథరెడ్డి, అలాగే మా దేవేంద్ర రెడ్డి, శివ, ఇలాగ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పెన్న కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత మంచి అవకాశం మాకు కల్పించారు. మా జీవితంలో మర్చిపోని రోజు. అలా సహకారం ఏమున్నా కానీ ఈ స్కూల్కి మా మిత్రులకి ఎల్లవేళ ఆరోగ్యపరమైన రక్షాస్త్రం నుంచి ఎల్లవేళ మీకు ఉచిత ట్రీట్మెంట్ అందించడం మనం చేసుకుంటున్నాం. మనం ఉపయోగించుకుని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా మంచి రోజు మర్చిపోలేని చేసాం. అందరికీ కృతజ్ఞత ఆర్గనైజర్ రెడ్డప్ప గారికి వాడికి వాడికి ప్రత్యేక కృతజ్ఞతలు సాగు. జై హింద్. 169 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పీసీఆర్ హై స్కూల్లో మేము 1974 బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పుడు 60 మంది కలియడం జరిగింది. ఈరోజు మా గురువులు లక్ష్మీపతి గారు, రాధాకృష్ణ గారు, మరలా సోమలత మేడం గారు, కోదండరామన్ గారు, వీళ్ళంతా కూడా మా గురువుల కాలంలో 50 ఏళ్ళ ముందు వాళ్ళంతా కూడా కొద్ది మేము ఇక్కడికి పిలిచి వాళ్ళకి ఆహ్వానం పలికి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్లో మేము ఒక 4 పాల్గొన్నాము. మన చంద్రశేఖర్ శెట్టి గారు మరియు శ్రీనివాసులు ఒక 4 కలిసి మేము ఇది ఒక 3 నెలలుగా ఆర్గనైజేషన్ చేసినాము. ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పుకుంటూ ఉన్నాము. 12:30 లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి